మిత్రులందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజు 2025 ఫిబ్రవరి 16 మాఘమాసంలో ఆదివారం తేదీన సంకటహర చతుర్థి వ్రతము జరుపుకుంటామండి. ఈ రోజున సంకటహర చతుర్థి వ్రతము గణపతికి ఏ విధంగా పూజించాలి, అనువుల కష్టాలను గట్టెక్కించడానికి ఒక్క పని ఎన్నిసార్లు చేసినా పూర్తి కాకుండా పదే పదే చేయాల్సి వచ్చినప్పుడు ఆ గణపయ్యను ఎలా పూజ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి నమ్మకంతో చెప్తున్నానండి, నాకు జరిగిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నానండి. వినాయక చవితి పండుగ రోజు పూజ చేశాను. ఇక రాత్రి వేళ గుళ్ళోకి గణపతిని చూస్తానని హడావుడిగా వెళ్ళానండి. నాకున్న నల్ల పూసల గొలుసు వేసుకున్నాను. ఆ గొలుసుకు చెవి కమ్మ బంగారుది చిక్కుకుంది. అది నేను చూసుకోలేదు. అలానే గుడికి వెళ్ళాను. ఆ తర్వాత 15 రోజులకు ఆ కమ్మ గురించి చూస్తే లేదు. అయితే నేను వేసుకున్న గొలుసుకు ఏదో తట్టినట్టు ఉంటే ఇలా గొలుసును సరిచేసుకున్నాను, కానీ ఏదో తగిలినట్టు అనిపించింది. కానీ నేనంత పెద్దగా పట్టించుకోలేదు. గుళ్ళో ఆ గణపయ్యను దర్శనం చేసుకోవాలన్న హడావిడి మాత్రమే ఆ రోజు నాకుంది. ఫైనల్ గా చెవికమ్మ పోయిందండి. ఎవరిని అడగాలో అర్థం కాలేదు. కామ్గా ఉన్నాను. 6 నెలల తర్వాత మా అపార్ట్మెంట్ లో అదే వినాయక చవితి రోజు పిల్లలకు కమ్మ, దిమ్మ, దాని చెవి గుండి కూడా దొరికిందటండి. పిల్లలు తెచ్చి పెద్దవాళ్ళకి ఇచ్చారట. వాళ్ళు అపార్ట్మెంట్ గ్రూప్ లో పెట్టారట. కానీ నేను ఆ గ్రూప్ లో లేను. అందుకే నాకు ఆ విషయం తెలియలేదు. కమ్మ అపార్ట్మెంట్ వాళ్ళకే దొరికింది. కానీ 6 నెలల తర్వాత నా కమ్మ నాకు దొరకడం నాకెంతో సంతోషమైంది. గణపయ్యతో నేను ప్రతిరోజు కమ్మ పోయిన తర్వాత నేనేమైనా నీ పూజలో లోపం చేశానా స్వామి, ఇలా అయ్యింది అని ప్రాధేయపడేదాన్ని. ఆ గణపయ్యకు నా మొర వినిపించిందేమో. నా కమ్మ నాకు 6 నెలలకు ఇప్పించాడు. ఇదండి, సంవత్సరానికి ఒక్కసారి చేస్తేనే ఆ గణపతి కృప ఇలా ఉంటే ప్రతి నెల ఆ గణపయ్య పూజ చేసుకునే అవకాశము సంకటహర చతుర్థి రోజు ఆ గణపయ్య మనకి ఇచ్చాడండి. ఇలా ప్రతి నెల ఆ గణపయ్యకు మనం పూజ చేసుకుంటూ పోతే మనకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా మనం చేసే పనులు నిర్విఘ్నంగా జరుగుతాయండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ గణపతిని వేడుకుంటూ కష్టపడి పనిచేస్తూ గణపయ్య కృపకు మనందరం పాత్రలమవుదాము. ఇక సంకటహర చతుర్థి పూజ నేను ఇలా చేసుకున్నానండి. ఇక పూజ చేసుకోవాలి అనుకుంటే ఆ రోజు ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి. నాన్ వెజ్ తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. తలకు నూనె పెట్టుకోకూడదండి. వ్రతం చేసుకోవాలంటే ఉదయం తలస్నానం చేసి శుభ్రంగా ఉతికిన బట్టలు ధరించి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి. నా దగ్గర ప్రత్యేకంగా గణపతి పటం లేదండి. అందుకే లక్ష్మీ సరస్వతి సమేత గణపతిని పూజ చేసుకుంటున్నాను. ఇక గణపతిని పూలతో అలంకరిస్తున్నాను. నా దగ్గర సిద్ధి వినాయక స్వామి విగ్రహం ఉందండి. మేము ముంబైకి వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకున్నాను. ఇక ఆ స్వామినే పూజిస్తున్నాను. ఆ స్వామికి కుంకుమ, గంధము, అక్షంతలు వేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి అరటిపండు నైవేద్యానికి సమర్పించాను. ఇక అగరవత్తులతో దీపాలు వెలిగించాను. గణపయ్యకు గరక అంటే చాలా ఇష్టమట. అందుకే గరిక పూల మాలను సమర్పించాను. అలాగే జిల్లేడు పువ్వులంటే ఎంతో ఇష్టమట. అందుకే జిల్లేడు పూలు సమర్పిస్తున్నాను. ఇక గణపతి అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్క పువ్వుతో స్వామికి అష్టోత్తరం చదువుకున్నాను. గణపతికి మందార పువ్వులంటే చాలా చాలా ఇష్టమటండి. అందుకే ఆ స్వామికి మందార పువ్వులు, తెల్ల పువ్వులు, కనకాంబర మాల, చామంతులతో శక్తి మేరకు నేను స్వామిని భక్తితో అలంకరిస్తున్నాను. ఆ తర్వాత సంకటహర చతుర్థి వ్రతకథ ఉంటుందండి. అది చదువుకుంటూ స్వామిని అక్షంతలతో గాని పూలతో గాని పూజ చేసుకుంటే చాలా మంచిది. అలా గణపయ్యను పూలతో అలంకరణ చేస్తూ వ్రతకథ వింటూ పూజ చేసుకున్నాను. లేదంటే ఓం గం గణపతియే నమః అని నామస్మరణ చేసుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చండి. మందార పూలు, తెల్ల పూలు, పచ్చ పూలు, గులాబీలు, ఇంకా ఒక్క తెల్ల గులాబీ పువ్వు కూడా లభించిందండి. అలా గణపతిని అలంకరించుకున్నాను. గణపయ్య ఆనందంతో పొంగిపోయాడు. ఇక గణపయ్యకు పర్వన్నము, ఉండ్రాళ్ళు, కుడుములంటే చాలా ఇష్టం. అందుకే ఉండ్రాళ్ళు, కుడుములు, పరమన్నం సమర్పించాను. ఇంకా గణపయ్యకు పిండి దీపాలు పెట్టానండి. ఇంకా ఏమైనా గణపయ్యకు అలంకరణ చెయ్యాలి అనుకుంటుంటే మందార పువ్వులు కనిపించాయి. ఆ పూలు గణపయ్యకు సమర్పించి ఏకహారతితో పిండి దీపాలు వెలిగించాను. ఇక గణపయ్యను చక్కగా అలాగే చూసుకుంటూ ఓం గం గణపతియే నమః అని నామస్మరణ చేసుకున్నాను. ఇక గణపయ్యకు చక్కగా హారతి ఇచ్చి దీపము, ధూపము సమర్పించాను. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. మన తృప్తి కోసమే ఇవన్నీ చేస్తాము. ఆర్భాటాలు అస్సలు ఇష్టం ఉండదు గణపయ్యకు. భక్తితో 2 గరిక పూసలు సమర్పించిన, చిటికెడు బెల్లం బుక్క సమర్పించిన ఆ గణపయ్య మనపై ఎంతో కృపను చూపిస్తాడండి. ఈ పూజ మొత్తము సాయంకాలం వేళలో
చంద్రోదయ సమయంలోనే మనం అంతా జరుపుకుంటాము. నా శక్తి మేరకు నేను గణపయ్యకు ఇలా పూజ చేసుకున్నానండి. మీరు కూడా మీ శక్తి మేరకు ఎలాంటి ఇబ్బంది పడకుండా భక్తితో 10 నిమిషాలైనా సంకటహర చతుర్థి రోజు ఆ గణపయ్యకు మన కష్టాలు చెప్పుకొని మనకు కలిగే విఘ్నాలనన్నీ తొలగించి మనం సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గణపయ్యను వేడుకుందామండి. ఓం గం గణపతియే నమః. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.